ఓన్లీ జై బాలయ్య, ఓన్లీ జై బాలయ్య. చాలా బాగుంది సినిమా, బాగుంది మూవీ, చాలా బాగుంది. జై బాలయ్య బాగుంది, చాలా బాగుంది. సినిమా తీసింది అన్న. ఇందాకే చెప్పా, ప్రతి బాలయ్య బాబు అబ్బాయిని ₹1,00,000 అప్పు చేసినా తమని గుడి కట్టాలి. బోయపాటి బాలయ్య బాబు కోసమే పుట్టాడు. బాలయ్య బాబు కెరియర్ లోనే కాదు, నార్త్ ఇండియన్ పిచ్చోళ్ళు అయిపోతారు. బాబు అదేం కొట్టాడు అన్న, బాబోయ్ సీట్లు అదిరిపోతున్నాయి. స్పీకర్లు లోపల ఈ పాటికి కాలిపోయి ఉంటే సెకండ్ షోకి బాగు చేసుకోవాలి వాళ్ళు. ఇది బాలయ్య బాబు సినిమా కాదంట, సాక్షాత్తు శివయ్య తీసినట్టుంది సినిమా. బాగా చూపించాడు, మన హిందూ ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి బాగా చూపించాడు. మేము బాలయ్య బాబుని ఏదో చూడలేదు, నేను పుట్టిన తర్వాత రియల్ లైఫ్ లో చూసిన శివుడు బాలయ్య. బాలయ్యలో శివుడు, తమిళలో బాలయ్య. శివరూపం ఎలా ఉంటో అలా చూపించాడు బాలయ్య బాబు. నటన విశ్వరూపం చూపించాడు బాలయ్య బాబు. ఇన్ని కోరికలతో వచ్చింది సిరీస్, అక్కడ బ్లాస్ట్ సినిమా. బోయపాటి గారు థ్యాంక్ యూ. బోయపాటి గారు ఏం లేదన్నా, 65 సంవత్సరాల వయసులో ఆయన ఆ చేసిన క్యారెక్టర్ ప్రపంచంలో మగాడని ఎవడో చేయలేడు. ఓన్లీ బాలయ్య బాబు మాత్రం చేయగలడు. ఆ ఏజ్ లో ఎవడో చేయలేడు, అంత కష్టం ఎవడో పడలేడు. తాండవం ఎలా తీసాడంటే, ఇది భారతదేశ హిందుత్వ గొప్పతనం గురించి బోయపాటి శ్రీని గారు బంపర్ మెజార్టీ బంపర్ దీంట్గా తీసాడు. బాలకృష్ణ గారిని పెట్టి అసలు మ్యూజిక్ అయితే అదిరిపోయింది, అసలు మామూలుగా లేదు. అసలు 5% అవ్వచ్చు, 10కి 10 అవ్వచ్చు. చాలా బాగుంది సినిమా, ఎక్సలెంట్ ఎక్సలెంట్. బోయపాటి బాగుంది, ఎక్సలెంట్, సూపర్ 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 సూపర్, చాలా బాగుంది. సూపర్ చంపేసిందన్న, ఏమవుంది అప్పటికి గొంతులోని మాట కూడా రాదు. సెకండ్ హాఫ్ బాగా అరిసి గొంతు పోయింది. ఓన్లీ జై బాలయ్య, ఓన్లీ జై బాలయ్య, ఓన్లీ జై బాలయ్య అంతే. మామూలుగా లేదు, శివతాండవం అంటే యాక్చువల్లీ అంటే 5th ఓకే మూవీలు అందన్న. జై బాలయ్య సూపర్ మూవీలు అన్న, మూవీలు అన్న షో బాగుంది, చాలా బాగుంది మూవీలు అన్న, మూవీలు అన్న సూపర్ అన్న. అంటే 5th తర్వాత మేబీ బాలయ్య బాబు ఫ్యామిలీ కొన్ని డిసప్పాయింట్ అయ్యారు, కానీ 12th రిలీజ్ అయింది. మీకు ఎలా అనిపిస్తుంది? చూసుకునే పని లేదన్న, బ్లాక్ బస్టర్ బాగుంది, సూపర్. కోరుకుంటున్నా. అఖండ 3 వచ్చే అవకాశం ఉందంటారా? సూపర్ మ్యామ్, మూవీ ఎలా ఉంది? మించిపోయింది, కత్తిలతో నరకడు, కంటి చూపు చంపుతాడు బాలయ్య. వావ్ గ్రేట్, సూపర్ సూపర్ సూపర్. జై బాలయ్య, శివుడు వ్యవహారం అఖండ తాండవం చేసింది. బీజేపీ ప్రకారం అఖండ తాండవం కూటమి ప్రభుత్వం ఎరగజేస్తున్నాయి, దేశ నాయకత్వాన్ని నిలబెడతాయి ఇవన్నీ. నేను చిరంజీవి ఫ్యాన్స్, బాలకృష్ణ సినిమా బాగుంది. సినిమా 1 కంటే 2 బాగుంది. బాగుంది, అఖండ 3 వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే అరాజక శక్తులకి అభివృద్ధికి సినిమాలో మెసేజ్ ఉంది. అది ఎందుకు తగ్గదు, ఇంకా పెరిగింది. సోలో ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి వచ్చేస్తుంది గట్టిగా. మూవీ ఎలా
సినిమా చాలా అద్భుతంగా ఉందండి. ఎక్సలెంట్ మూవీ మాట. బోయపాటి గారు సినిమా ప్రారంభం పెట్టేశారు. అసలు బాలకృష్ణ గారి యాక్టింగ్ చాలా చాలా మాటలు చెప్పలేము. అబ్సల్యూట్లీ బోయపాటి బాలకృష్ణ గారి కాంబినేషన్ మనకు అర్థమైపోతాయి. ఎస్ఎస్ తమన్ గారి మ్యూజిక్ ఏ విధంగా ఉంది? మ్యూజిక్ చాలా చాలా బాగుందండి. బీజిఎం కానీ ఆ సౌండ్ సిస్టమ్ మాట నిజంగా మాటలో చెప్పలేదు. సినిమా చూసిన వాళ్ళు ఎంజాయ్ చేసిన వాళ్ళు మాట చాలా గుడ్ ఫీల్ ఉంటుంది మాట. ప్రతి ఒక్క థియేటర్లో చూడాల్సింది కోరుకుంటున్నాను. చాలా చాలా బాగుందన్నమాట. అసలు ఒకటి కాదండి, సినిమాలో ప్రతి సీన్ కూడా చాలా బాగుందన్నమాట. సాంగ్స్ విధంగా బీజిఎం సినిమా ప్రతి సీన్ కూడా చాలా అద్భుతం మాట. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. 10కి రేటింగ్ ఎంత ఇస్తారు మీరు? 10కి 20 ఇవ్వచ్చండి సినిమాకి. ఫుల్ ఎంజాయ్ మాట. సూపర్ అన్న, చాలా బాగుంది, చాలా బాగుంది. బాలయ్య బాబు సెకండ్ హాఫ్ మాట అరాచకం థియేటర్ లో మాట. చాలా బాగుందండి, చాలా బాగుంది. సూపర్ 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 యాక్చువల్లీ బాలయ్య బాబు మూవీస్ అంటే కనుక మెన్స్ కి చాలా ఇంపాక్ట్ అండ్ లేడీస్ కూడా వచ్చారు. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది చాలా బాగుంది. మూవీ ఎలా ఉంది? అబ్బా మూవీ ఎలా ఉంది? బాగుంది, సూపర్ ఉంది, బాగుంది, మూవీ ఎలా ఉంది? సార్ మూవీ ఎలా ఉంది? బాగుందండి. మూవీ ఎలా ఉంది? సూపర్ సూపర్ హిట్. మూవీ చాలా బాగుంది. అన్నీ ఎలా ఉంది మూవీ? నిజంగా చెప్తున్నా, చాలా చాలా మనశ్శాంతిగా ప్రశాంతంగా చాలా బాగుందండి సినిమా. చాలా బాగుంది.